హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన వీడియోలో మనం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకుంటాం. మరి ఈ గోరింటాకు ఎక్కడి నుండి పుట్టింది? ఈ గోరింటాకు సాక్షాత్తు పార్వతీదేవి అవతారం అని ఎందుకు అంటారు? ఈ గోరింటాకుకి అంత ప్రాముఖ్యత ఏంటి అనేది అన్ని వివరాలతో ఈ వీడియోలో చెప్తానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు గోరింటాకుకి ఉన్న కథ ఏంటో చూసేద్దామా? మనం ఇప్పుడు పిలిచే గోరింటాకు అసలు పేరు గౌరింటాకు, అంటే గౌరీ ఇంటి ఆకు అని అర్థం. గౌరీదేవి బాల్యంలో చేలలో వనంలో ఆటలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గౌరీదేవి రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక్కగా మారుతుంది. ఈ వింతను చేలలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూడడానికి వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతి రుద్రాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడిగింది. అప్పుడు గౌరీదేవి చిన్నతనపు జబలతలతో ఆ చెట్టు ఆకు కోసుకుతుంది. ఆమె వేలు ఎర్రగా పండిపోతుంది. అయ్యో, ఆ బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునేలోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకరణగా కనిపిస్తుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయాల దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, తన వర్ణం వల్ల చేతులు కాళ్ళకు అందాన్నిచ్చి అలంకరణకు వస్తువుగా మారుతుందని, అదే ఈ చెట్టుకి జన్మకు సార్థకతగా అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు. ఈ సమయంలో కుంకుమకు ఒక సందేహం వస్తుంది. నుదుట కూడా ఈ ఆకు వల్ల బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో సందేహంతో చెప్పింది. నుదుట ఈ ఆకు పండదు అని చెబుతుంది. కావాలంటే చూడండి, నుదుటున గోరింటాకు పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలను తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరువ వేస్తుంది. ప్రధాన నాడులు ఉంటాయి, వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది. ఈ గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్ద నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలను నయమవుతాయని అంటారు. ఈ గోరింటాకు వలన మన అరచేతులు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఆ పండడం అనేది మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్య కారణమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. అందువలన ఈ గోరింటాకును శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం. మరి ఈ గోరింటాకును చక్కగా ఆషాఢ మాసంలో మీరు కూడా చేతికి పెట్టుకోండి. గోరింటాకు గురించి చక్కగా ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. సరే, మరి వస్తాను.